హాయ్ అండి. నేను మీ అమ్ములు. ఇవాళ మనము బెండకాయ కారం తయారు చేసుకోవడం ఈ రెసిపీలో చూద్దాము. చాలా ఈజీ అనమాట. ఇది మనం ఇలా గనుక తయారు చేసుకున్నాం అనుకోండి బెండకాయలతోటి 15 రోజుల పాటు మనకిది నిల్వ ఉంటదనమాట. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటది. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బావుంటది. దీనికోసం ముందుగా 250 గ్రాములంటే పావు కేజీ బెండకాయలు తీసుకోండి. ఇలాగా పొడుగు పొడుగు ముక్కలు కట్ చేసుకోండి. ఒక బెండకాయని 2 లేదా 3 ముక్కలు కట్ చేసుకొని మీరు ఈ విధంగా షాలో ఫ్రై చేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు బెండకాయలు వేగాక ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందాము. దీనిలో 3 టేబుల్ స్పూన్స్ మనము కారం తీసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ మనము జీలకర్ర తీసుకుందాము. అలాగే ఒక అర చెంచా పసుపు, అలాగే ఒక 6 వెల్లుల్లిపాయ రెబ్బలు. నేను ఇక్కడ మీరు ధనియాలైతే ధనియాలు వేసుకోండి, లేకపోతే నేను ధనియాల పొడి వేసుకున్నానమాట. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయలు వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు వేసి దోరగా వేయించండి ఇంకొక 10 నిమిషాల పాటు. ఇవి వేగాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి కారం పొడి ఉంది కదా, అది వేయండి. సన్న ఫ్లేమ్ మీద పెట్టి మీరు ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఈ విధంగా మగ్గనివ్వండి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి బెండకాయ కారం మనకి 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేశారనుకోండి, నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ డే, టేక్ కేర్, బాయ్.